హాయ్, ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ 2020 బై కౌన్సిలింగ్ సంబంధించి ఈరోజు 10 సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఆన్లైన్లో రిలీజ్ చేశారు. సో ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేసిన తర్వాత చాలామంది కామెంట్స్లో నన్ను అడిగింది ఏంటంటే నాన్ ఫార్మస్ కోటా వాళ్ళకి రిలీజ్ చేయలేదా అని అడిగారు. కొంతమంది చేశారా చేయలేదా అని చాలామంది ఈ టాపిక్ పైన అయితే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారనమాట. సో వీళ్ళందరికీ ఒక ఆన్సర్ లాగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మీకు ఏదైతే డౌట్ ఉందో దానిపైన ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం యాంగ్రీ వెబ్సైట్ మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ సీట్ అలాట్మెంట్ గురించి ఒక స్క్రోలింగ్ ఇచ్చారండి. ఇక్కడ ఆన్లైన్ సీట్ అలాట్మెంట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బైపీసీ కోర్సెస్ అండ్ ఎంపీసీ కోర్సెస్ అండర్ ఫార్మస్ కోటా హ్యావ్ బీన్ రిలీజ్డ్. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూసి చాలామంది కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. అంటే ఇది ఓన్లీ ఫార్మస్ కోటా వాళ్ళకి రిలీజ్ చేశారు అన్నట్టుగా. ఓకేనా? సో ఇక్కడ మెయిన్గా కన్ఫ్యూజన్ అనమాట చాలామంది స్టూడెంట్స్కి. నేను చెప్తాను దానికి. కింద ఏమి ఇచ్చారు మనకి, అలాటెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు జాయిన్ ది రెస్పెక్టివ్ కాలేజెస్ ఫ్రమ్ 5th to 7th January 2021. సో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు ఈ మంత్ 5th నుంచి 7th వరకు మీకు వచ్చిన కాలేజ్లో పోయి రిపోర్ట్ అయితే చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బైపీసీ. సో బైపీసీకి ఒక లింక్ ఇచ్చారు, ఎంపీసీకి ఒక లింక్ ఇచ్చారు. నేను బైపీసీ లింక్ క్లిక్ చేస్తాను ఫస్ట్. సో బైపీసీ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏం కనబడుతుంది ఇక్కడ, ఆన్లైన్ కంబైన్డ్ అడ్మిషన్ ఇంటూ బైపీసీ స్ట్రీమ్ యూజీ కోర్సెస్. ఓకేనా? కొన్ని కోర్సెస్ అయితే ఇచ్చారు ఇక్కడ, అగ్రికల్చర్ కానీ ఫుడ్ టెక్నాలజీ. ఓకేనా? ఇలా కొన్ని కోర్సెస్ అయితే ఇచ్చారు ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఇది ఫార్మస్ కోటా వాళ్ళకి మాత్రమే మెన్షన్ చేయలేదు. ఈ బైపీసీ స్ట్రీమ్ పక్కన ఓన్లీ ఫార్మస్ కోటా అని మెన్షన్ చేయలేదు మనకి. ఓకేనా? సో డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. ఎవరు? బైపీసీకి సంబంధించి ఫార్మస్ కోటా ప్లస్ నాన్ ఫార్మస్ కోటా ఇద్దరికీ. ఇది ఓన్లీ ఫార్మస్ కోటా వాళ్ళకి మాత్రమే కాదు, ఇద్దరికి. బైపీసీకి సంబంధించి ఫార్మస్ కోటా, నాన్ ఫార్మస్ కోటా ఇద్దరికి ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశాను అనమాట. సో ఇక్కడైతే మీరు కన్ఫ్యూజన్ కాదండి, ఇద్దరికి రిలీజ్ చేశారు. ఇప్పుడు నేను ఎంపీసీది ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఎంపీసీది ఉంది. ఆన్లైన్ కంబైన్డ్ అడ్మిషన్ ఇంటూ ఎంపీసీ స్ట్రీమ్ యూజీ కోర్సెస్. ఎంపీసీ స్ట్రీమ్ మాత్రమే ఫార్మస్ కోటా ఇచ్చారు. అంటే ఎంపీసీ స్ట్రీమ్కి ఫార్మస్ కోటా కింద వాళ్ళకి సీట్ అలాట్మెంట్ చేశారు. బైపీసీ వాళ్ళకైతే ఇద్దరికి, ఫార్మస్ నాన్ ఫార్మస్ ఇద్దరికి సీట్ అలాట్మెంట్ అయితే చేశారనమాట. సో మీరైతే కన్ఫ్యూజన్ అవ్వద్దండి ఇక్కడ. సో మనకి మెయిన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బైపీసీ కోర్సెస్. బైపీసీ కోర్సెస్ అంటే ఇద్దరు వస్తారు ఇక్కడ, ఫార్మస్ నాన్ ఫార్మస్. అండ్ దాని తర్వాత ఎంపీసీ కోర్సెస్ ఓన్లీ ఫార్మస్ కోటా వాళ్ళకి మాత్రమే. ఓకేనా? అలాగనమాట. సో చాలామంది నాకు సీట్ రాలేదు, నా డేటా నాట్ ఫౌండ్ అని వస్తుంది, లేకపోతే మీ ర్యాంక్కి ఆ సీట్ అలాట్ చేయలేదు అని చాలామంది మెసేజ్ ఇలా చేస్తున్నారనమాట. సో చేస్తున్నారు కాబట్టి నేను ఈ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూశాను నేను. సో ఆ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇంటేక్ ఆఫ్ స్టూడెంట్స్. ఇది యాంగ్రీ వెబ్సైట్ అనమాట, అంటే యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ. ఇది డాక్టర్ వైఎస్ యూనివర్సిటీ. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకి 560 + 234. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ 55 సీట్లు ఉన్నాయి. ఎస్విబి కింద
బీవీఎస్సి అంటే వెటర్నరీ సైన్స్ 56, ఇక్కడ వెటర్నరీ సైన్స్ ప్లస్ ఏహెచ్ అనిమల్ హస్బెండరీ రెండు కలిపి 256 ప్లస్ 10. ఇక్కడ ఫిషరీ సైన్స్ 29. తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద మనకి బీఎస్సీ హార్టికల్చర్ సీట్ ఎన్ని ఉన్నాయి? 300 ప్లస్ 13 ప్లస్ 156. సో ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ 560 ఉంది చూడండి, 560 పైన మనకి ఏం స్టార్ మార్క్ లేదు. కానీ ఇక్కడ చూడండి మీకు 10 పైన ఒక స్టార్ మార్క్ ఉంది, ఇక్కడ 156 పైన ఒక 3 స్టార్ మార్క్స్ ఉన్నాయి, 13 పైన 2 స్టార్ మార్క్స్ ఉన్నాయి, ఇలాగా. సో స్టార్ మార్క్ మీనింగ్ ఏంటి? సో ఫస్ట్ ఒక స్టార్ మార్క్ ఉంటే కనుక ఇక్కడ చూడొచ్చు మీరు 1 స్టార్ మార్క్ ఇచ్చారు కదా, ఇక్కడ 1 స్టార్ మార్క్ ఉంటే కనుక ఏంటంటే అది ఏపీ కోటా ఇన్ పివిఎన్ఆర్ తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ హైదరాబాద్. అంటే ఒక్క స్టార్ ఏ నెంబర్ పైన ఉంటుందో అన్ని సీట్లు మనకి ఏపీ కోటా తెలంగాణ కాలేజీలో, ఓకేనా? ఏపీ కోటా తెలంగాణ కాలేజీలో. సో ఇక్కడ ఎక్కడుంది మనకి ఒక స్టారు? ఇక్కడ 10 ఉంచాను, 10 పైన ఒక స్టార్ ఉంది. అంటే ఈ 10 సీట్స్ మనకి ఏపీ కోటా తెలంగాణ కాలేజీలో ఉంటాయి. ఆ 10 సీట్స్ ఏపీ కోటా ద్వారా తెలంగాణ కాలేజీలో ఉంటుందన్నమాట. అది కూడా వెటర్నరీ యూనివర్సిటీ కింద, ఓకేనా? తర్వాత 2 స్టార్ మార్క్స్ ఉంటే మీనింగ్ ఏంటి? ఏదైనా ఒక నంబర్ పైన 2 స్టార్ మార్క్స్ ఉంటే మీనింగ్ ఏంటంటే అవి పేమెంట్ సీట్స్ అని, ఓకేనా? 2 స్టార్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో అవి పేమెంట్ సీట్స్. సో మనకి ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది బీఎస్సీ హార్టికల్చర్ 13 పైన 2 స్టార్ మార్క్స్ ఉంటాయి. అంటే ఈ 13 సీట్స్ పేమెంట్ సీట్స్ కింద వస్తాయి. ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని పేమెంట్ సీట్ కింద వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు. 3 స్టార్ మార్క్స్ ఉంటే మీనింగ్ ఏంటి? 3 స్టార్ మార్క్స్ ఉంటే మీనింగ్ ఏంటంటే అవి ప్రైవేట్ కాలేజ్లో ఉన్న సీట్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి 234 ఉన్నాయి, పైన 3 స్టార్ మార్క్స్ ఉన్నాయి. ఇది 234 ప్రైవేట్ కాలేజీలో సీట్స్. ఏ కోర్సుకి? బీఎస్సీ అగ్రికల్చరల్ కోర్సుకి. తర్వాత మనకి ఇక్కడ ఏం లేదు. తర్వాత ఇంకా 3 స్టార్ మార్క్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది 156 పైన 3 స్టార్ మార్క్స్ ఉన్నాయి. అంటే బీఎస్సీ హార్టికల్చర్ మనకి 156 సీట్లు ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలో. ఇది ఓవరాల్గా కౌన్సిలింగ్ జరిగిన ఇన్ని సీట్లకే అనమాట, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి మీరు. సో చాలామంది నాకు సీట్ రాలేదు, డేటా నాట్ ఫౌండ్ వస్తుంది, మీ ర్యాంక్ అసలు మ్యాచ్ కావలేదు, ఏదో కొన్ని నాకైతే మెసేజెస్ పంపిస్తున్నారు కాబట్టి ఒకసారి నేను చెక్ చేశాను దీన్ని. సో ఫైనల్గా తెలియదంటే ఇవి, ఓకేనా? థ్యాంక్ యూ.